మినిస్ట్రీ ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగించబడింది, ఎలా కొనసాగుతున్నది అని 3 విషయాలు మాత్రమే నేను చెప్పగలను. ఈ సేవ ప్రారంభించినప్పుడు నేను, పాస్టర్ గారు, మా వెనుక ప్రార్థనా బృందం, మామయ్య గారు వాళ్ళు, మా తల్లిదండ్రులు ఉన్నారు, ప్రార్థన చేసేవారు. మేము అట్లా ప్రారంభించాము ఈ పరిచర్యను. గురుజపల్లి వచ్చినప్పుడు పాస్టర్ గారు, నేను, 2 చిన్నపిల్లలు వచ్చాం. జాషువా పెద్ద బాబు 3వ సంవత్సరం, చిన్న బాబు 3వ నెల. 6వ నెల ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి అన్నప్రసన్న జరిగించాం. 6వ నెల ఇక్కడే అన్నం ముట్టించాం గురుజపల్లిలోనే. అప్పుడు తీసుకొచ్చి చిట్టిమాల జకరియా గారు వారి ఇంటిలోకి మమ్మల్ని ఆహ్వానించి ఆ స్థలంలో మమ్మల్ని ఉంచారు. మేము ఆ ఇంట్లో ఉన్నాం. 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి తర్వాత వేరే ఇంటికి మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏమీ తెలియదు. ఈ గ్రామంలో దయ్యపు శక్తులు ఈ గ్రామం మీద ఏలుబడి చేస్తూ ఉండేవి. భయంకరమైన పేదరికం ఉండేది గ్రామంలో. దేవుడు ప్రార్థన తప్ప రెండోది తెలీదు. ఎలా పోషించబడాలో తెలీదు. ఈ ప్రజలతో ఎలా మేము మమేకం అవ్వాలో కూడా నాకు తెలీదు. యథార్థంగా చెప్పాలంటే అప్పుడు నాకు 21 సంవత్సరాలు వయస్సు నాది సేవకు వచ్చినప్పుడు. అలాంటి వయసులో మేము ఈ సేవకు రావటం జరిగింది. మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఒక టౌన్లో పెరిగొచ్చాం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఒక విషయం మాతో మాట్లాడాడు. అనేక జనములు నీతో విన్నపములు చేస్తారని మాట్లాడారు. ప్రారంభ దినాల్లో పాస్టర్ గారి యొక్క ప్రయాసను గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంత ప్రయాస అంటే, మరి 2 చిన్నపిల్లలతో ఇంటికాడ ఈమె ఏం చేస్తుంది, నేను ఈమెకు తోడుండాలనే మనసు కాదు ఆయనది. దేవుని రాజ్యాన్ని ఎట్లా నిర్మాణం చేయాలి అనేది పగలు రాత్రి తేడా లేకుండా ప్రయాణాలు చేసేవారు. ఏ గ్రామం వెళితే ఆ గ్రామంలో 3 రోజుల నుండి సేవ గట్టి వచ్చేవాళ్ళు. వెనకాల మేము వెళ్ళేవాళ్ళం. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో తిష్టేసేవారు. 3 రోజులు ఉండేవారు, అక్కడ సేవను కట్టేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు. అట్లా దైవజనులు పరిచర్య కాలినడకలో ఎక్సెల్ మీద అట్లా ప్రయాణాలు చేసి ఆయన పరిచర్య చేసేవారు. ఆయన ప్రారంభ దినాల్లో చేసిన పరిచర్యే నేటి దినాల్లో కూడా కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. ఒక మాట చెప్పాలంటే దైవజనుడుకున్న ఒకే ఒక భారం, దేవుని కొరకు ఒక సైన్యాన్ని తయారు చేయాలనేది ఆయన భారమై ఉన్నది. మీకు చెప్పాలంటే 2 పిల్లలను కన్నా తర్వాత ఆపరేషన్కి భర్త సంతకం ఉండాలి. భర్త సంతకం కావాలని అందరూ అడిగితే 15 రోజుల దాకా నేను సంతకం పెట్టనన్నారు. ఎందుకంటే నాకు ఇంటి నిండా పిల్లలు కావాలి, 10 మంది ఉండాలి అన్నారు. 10 మంది పిల్లలు కావాలి నాకు, కనుక ఇప్పుడే 2 పిల్లలకి నేను ఆపరేషన్ చేయించను అన్నారు. అంటే ఆయన మనసు మీకు అర్థమవడానికి ఆ విషయం చెప్తున్నా. 15 రోజులకి ఎట్లయితే బ్రతిమలాడి సిజేరియన్ చేయించుకోవడం జరిగింది. ఆయన మనసు ఏంటంటే ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజల మనిషిగా నేను బ్రతకాలి, ప్రజలకు సమీపంగా ఉండాలి, ఎక్కువ మంది ప్రజలు ఉండాలి, ఇంటి నిండా ప్రజలు ఉండాలి, వీళ్ళందరిని ఎట్ట పోషించాలి, వీళ్ళందరిని చేర్చుకుంటే ఎట్లా, ఏ మాత్రము కూడా స్వార్థం అనేది లేకుండా ఇప్పటి వరకు సియోన్ అపోస్తలిక మినిస్ట్రీ కొనసాగిందని దేవుని సేవకురాలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలంటే ఎవరు భోజనం తిన్నా అంటున్నారు, ఇంట్లో తిని వెళ్ళినట్టుందమ్మా అంటారు. మరి ఇది ప్రజలకి ఇంత చేయాలి అనేది, ప్రజలకి తక్కువగా చేసి పెట్టాలనే మనసు ఎన్నడూ లేదు. భోజన విషయంలో స్వార్థం లేదు, ప్రేమించే విషయంలో స్వార్థం లేదు. వీళ్ళని ఎక్కదీయకూడదు, వీళ్ళని ఎక్కదీస్తే మళ్ళీ మనల్ని త్రొక్కేస్తారన్నది నేను చెప్తున్నా అది ఇంతలో ఇంత కూడా లేదనమాట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా తయారు చేసి ప్రపంచంలోకి వదిలిపెట్టాలి వారిని అన్న ఉద్దేశమే. ఎవరో కన్నా పిల్లలను తీసుకొచ్చి మనం భరించటం ఏంది? నేను ఒక మాట చెప్తున్నా, ఒక్క వ్యక్తిని తీసుకున్నామంటే ఆ వ్యక్తి యొక్క కోపాన్ని భరించాలి, ఆ వ్యక్తి యొక్క వ్యసనాన్ని భరించాలి, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని భరించాలి, ఆ వ్యక్తి యొక్క ప్రేమను తట్టుకోవాలి. ఉంటే కదండి ఒక మనిషి ఉండవా? ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకున్నామంటే ఖచ్చితంగా అబ్బో పాస్టర్ గారి దగ్గర చాలామంది ఉన్నారులంటే వినండి, ఒక వ్యక్తిని తీసుకున్నామంటే ఆ వ్యక్తికి కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి, ఒక ప్రవర్తన ఉంటుంది. ఉంటుందండి, ప్రవర్తన ఉంటుంది. అదంతా భరిస్తేనే ఒక మనిషి. ఎవరో కన్నా తల్లిదండ్రులు మేమెందుకు భరించాలి అని ఎప్పుడూ మా హృదయంలో లేదు. వాళ్ళ కోపాన్ని భరించాం, వాళ్ళ ద్వేషాన్ని భరించాం, తెలిసి తెలియని పరిస్థితి భరించాం, అవగాహన లేని పరిస్థితులను భరించాం. అన్నిటినీ భరించటం అనేదే మేము లక్ష్యంగా చేసుకున్నాం. మినిస్ట్రీ కొనసాగుతున్నది,
అన్నిటిని భరిస్తూ ముందుకు వెళతాం అన్నది ఇప్పుడు అందరు గొప్ప దైవజనులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు అన్నది ముఖ్యం కాదు, వారు ఎంత దైవజనులు అయ్యారు అన్నదే మాకు ముఖ్యమైన విషయం అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవది చెప్పాలి అని అంటే, మినిస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక దైవజనుడిగా గుర్తించబడి వారు చేస్తున్న సేవను ప్రోత్సహించటమే మా యొక్క పని అయి ఉన్నదన్నమాట. తర్వాత సంఘం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సంఘం కట్టడం, ఒక సేవకుడికి అప్పగించడం. ప్రస్తుతం మేము పరిచర్య స్టార్ట్ చేసాం. పగలు 4-5 ఆరాధనలు చూసుకొని సాయంత్రం చీరాలు వెళుతూ ఉంటాం. ఆ పరిచర్యను ప్రారంభించాం, జరుగుతూ ఉన్నది. కానీ మేము ఆ పరిచర్యలో ఉండం. స్టార్టింగ్ మాత్రం మేము ఆ పరిచర్య కొనసాగిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఒక షార్ప్ అయిన దైవజనుడిని తయారు చేసి మేము అక్కడ ఏర్పాటు చేస్తాం అన్నమాట. చాలామంది చెప్పారు, ఇట్ట పరిచర్యలన్నీ ఇచ్చుకుంటూ పోతే మీకేముంటుందండి అన్నారు. నేను చెప్పాను, ఉన్నదంతా మాదే అని. ఆమె హల్లెలూయా. కనుక మీకేముంటుంది, మాకేం కావాలి, మేమే దేవునికి అమ్ముడు పోయాం. హల్లెలూయా. ఇంకా మాకేం కావాలి, మాకు ఇది కావాలి, ఇదిగో ఈ ఊరు మేము ఉంచుకుందాం, ఈ ఊరు మేము ఉంచుకుందాం. నేను చెప్తున్నా, మా రక్తంలో ఇంకా కణాలు పుట్టలేదు, ఈ ఊరికి పరిమితం అవుదామని. ఇంక ఇప్పుడు అమెరికా ఇంకా పుట్టవు కూడా. హల్లెలూయా. అమెరికా దేశం గురించి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు దైవజనులు. అమెరికా దేశంలో పరిచర్య కావాలి అని. ఆ దేశాలకు కూడా వెళతాం. కానీ ఈ దేశంలో మేము ఉందాం అన్నదేమీ లేదు. దేవుడు ఎక్కడ స్థాపించాడో, ఎక్కడ ఉంచాలనుకున్నాడో ఇక్కడ ఉండిపోతాం అంతే. కానీ దేవుడు, పాస్టర్ గారు ఈ మధ్య చెప్పి మనం 60 సంవత్సరాలకు రిటైర్డ్ అవుదామా అన్నారు. నేనన్నాను సరే అన్నా. నేను కూడా పాస్టర్ గారు ఏదంటే ఫస్ట్ కాదు అంటాను, తర్వాత సరే అనేది నేనే. అందుకని 60 సంవత్సరాలకు రిటైర్డ్ అవుదామా అంటే సరే అన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నారు 100 సంవత్సరాలకు మనం రిటైర్డ్ అయ్యేదని. హల్లెలూయా. కనుక సేవలో 100 సంవత్సరాలకు రిటైర్డ్ అవ్వాలని, కాలి సత్తువు కొలది దేవుని కొరకు పరిచర్య చేయాలని, ఇంకా 100ల కొలది దైవజనులు మినిస్ట్రీలకు జత చేయబడాలని, ఆ రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఈ మినిస్ట్రీని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి విశ్వాసి వారి సమర్పణలు, వారి ప్రార్థనలు, వారి ప్రేమ, నేను చెప్తున్నాను, మరొక వ్యక్తులు ఆకర్షించబడటానికి కారణం అన్నమాట. విశ్వాసులు చూపిస్తున్న శ్రద్ధ, మేము క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పదిగా ఉన్నది. మరి ఇంత ఆప్యాయత మా విషయమై వారు కలిగి ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ పరిచర్య చేయడం అనేది నేను ఒక రుణం తీర్చుకుంటున్నాను అని నేను చెప్తా ఉన్నాను అన్నమాట. ఒక రుణస్థురాలుగా మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులు దైవ భయము కలిగి, దేవుని ప్రేమతో నింపబడి, నిస్వార్థంగా ఆత్మీయ నాయకుడు నిస్వార్థంగా ఎలా పనిచేస్తున్నాడో ఆ రీతిగానే పని చేయాలని, కేవలం అందరి దృష్టి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి, సాతాను రాజ్యాన్ని మనుషుల హృదయాల్లో ఖాళీ చేయాలి. ఈ ఎయిమ్ తప్ప రెండోది లేదండి. దీనికి స్వార్థం అనేది పనికిరాదు, గర్వం అనేది పనికిరాదు, లేకపోతే నాకేంటి అన్నది అస్సలు కుదరదు, బ్యాలెన్స్ కుదరదు అనమాట. దేవుని రాజ్యము నింపబడి సాతాను రాజ్యము ఖాళీ చేయడానికి గర్వం అనేది అస్సలు సెట్ అవ్వదు, స్వార్థం అనేది సెట్ అవ్వదు, నాకేంటి అనేది అస్సలు సెట్ అవ్వదు అనమాట. అలా నిస్వార్థంగా వెళుతూ ఉన్నప్పుడే పరిచర్య కొనసాగుతూ ఉన్నది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే, ప్రారంభ దినాల్లో చాలా ప్రయాసపడ్డాం. ఈ ఒక మాట చెప్పాలంటే, ఈ పందిర్లు పడిపోయినప్పుడు, ఆ తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా మేము ధైర్యంగా ఉండగలిగాం. అసలు ధైర్యంగా ఎలా ఉండగలిగామంటే, కేవలము పందిర్లు పడిపోయినంత మాత్రాన అవమానం ఏమీ లేదు, స్టేజి కూలిపోయినంత మాత్రాన అవమానమే లేదు. నా దేవుని నామం మహింపరచబడుతుంది ఏ పరిస్థితిలోనైనా. హల్లెలూయా. కనుక దేవుడు తన నామానికి పరిచర్య ద్వారా మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక ముందుకును ఈ మినిస్ట్రీ ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగుతుందని, విస్తరిస్తుందని దేవుని సేవకురాలుగా నేను తెలియచేస్తా ఉన్నాను. అంతకుముందు చెప్పినట్లుగా కష్టాలతో ప్రారంభమైంది, సంవత్సరం దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఇది గొప్ప విషయమై ఉన్నది. కనుక నాకు తెలుసు, ఖచ్చితంగా ఈ మినిస్ట్రీలో ఆఫీసర్స్
గెజిటెడ్ ఆఫీసర్స్, కలెక్టర్లు, ఆమె చెప్పండి, హల్లెలూయా, ప్రవక్తలు, కాపరులు, ఇంత నిండుగా వెళుతుంది అన్నమాట ఈ మినిస్ట్రీ బండి. హల్లెలూయా. కనుక ఎవ్వరు నిరాశపడొద్దు. దేవుడు నాతో చెప్పాడు, వివరించకపోతే మీకు ఎట్లా అర్థమైందని నేను వివరిస్తూ ఉన్నాను. చాలామంది కొంతమంది ఈ కష్టము తెలియని వాళ్ళు విమర్శిస్తారు. నేను అడిగిన ఒక వారం క్రితం నాన్నగారు చెప్పారు, అమ్మ సేవకులు కష్టం అనేది దేవుడికే అర్థమైద్ది. ఎంత నిద్రలు కాస్తున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత మూలుగుతున్నారో. నేను చెప్పాను కదా, ఈ మీటింగ్స్ కొరకు ఒక రోగి మూలిగినట్టు నేను మూలిగాను అనమాట. యథార్థంగా చెప్పాలంటే ఉచ్చరింప శక్యంగాని మూలుగులు, తిరస్కరించలేని ప్రార్థనలు. నేను మొన్న చెప్పాను కదా, ఉచ్చరింప శక్యంగాని మూలుగులు, తిరస్కరించలేని ప్రార్థనలు. ఎంత క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా ఒక రోగి ఎట్లా మూలిగిద్దో మీటింగ్స్ కొరకు నేను అట్లా మూలిగాను. కనుక ఆ మూలుగులు దేవుడు వింటాడు. దేవుడు నాతో చెప్పాడు, ఒక్క విమర్శకు కూడా కృంగిపోవద్దు అన్నాడు. ఎందుకంటే నువ్వు గొల్లియాతును చంపే వ్యక్తివి అన్నాడు ఆయన. విమర్శలు ఎందుకు వస్తాయో తెలుసా? గొల్లియాతు దగ్గరికి వెళ్ళకుండా ఆపడానికి వస్తాయి. విమర్శలు కనుక నువ్వు చోటిచ్చావంటే నువ్వు గొల్లియాతు దగ్గరికి వెళ్ళలేవు. నీ గర్వము, నీ హృదయ చెడుతనము నేను ఎరుగుదును, నువ్వు గొర్రెలను విడిచిపెట్టి వచ్చావు అని దావీదు అన్నాడు అనమాట. నీకు గర్వం ఉంది అన్నాడు. ఏమండి, దావీదుకి గర్వం ఉందా? ఏంటా ఏలియాబు మాట్లాడటం? యుద్ధంలో అన్నలు ఉన్నారని అన్న వేయడానికి వస్తే ఇలా మాట్లాడేటేంటి అన్నట్లున్నదనమాట. కానీ అక్కడ గనక ఆగిపోతే ఒక పెద్ద ఎలియాబు చిన్న వ్యక్తి, గొల్లియాతు పెద్ద వ్యక్తి. చిన్న వ్యక్తి యొక్క విమర్శ దగ్గర ఆగిపోతే పెద్ద జైంట్ ఒకడు ఉన్నాడు వీళ్ళందుకు వెనక పనిచేసేవాడు. అర్థమైందా? ఈ విమర్శించే వాళ్ళు వెనక ఒకడు పనిచేస్తాడు. దేవుడు పనిచేయడండి విమర్శించే వాళ్ళు వెనక. దేవుడు విమర్శించమని ఎవరిని ప్రేరేపించడు. సద్విమర్శ ఉంటుంది, దురుద్దేశంతో విమర్శ ఉంటుంది. ఒక విషయం నేను మీకు చెప్పాలి ఈ సందర్భంగా. కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్తారు, మనం అది చేద్దాం ఇది చేద్దాం అన్నప్పుడు కొన్నిసార్లు నాకు నచ్చదు. ఎందుకండి అంత భారం పెట్టుకుంటారు, వదిలేద్దామండి, వద్దులేండి అని ఒక్కోసారి నేను అంటాను ఆ మాట. కానీ వ్యతిరేకించి 10 మందిని గూర్చి ఎట్లయినా పాస్టర్ గారు చేసేదాన్ని చెడగొడదామనే చెడ్డ మనసు, అది దాతాను కోరాహ అభిరాముల మనసు. నాకు నచ్చలా, పాస్టర్ గారు చెప్పేది నాకు నచ్చలా. అందుకని ఇప్పుడు ఎదురు కూర్చున్న సేవకులు ఉన్నారు కదా, ఈ 4-5 తోడు చేసుకొని పాస్టర్ గారు చెప్పేదాన్ని ఎట్టయినా నీళ్లు పోయాలనేది చెడ్డ మనసు. నాకు నచ్చలేదు కాబట్టి నా మనసులో పెట్టుకొని దీన్ని ఏంటి ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి, దేవుడు నాకేమన్నా చెప్తే నేను డైరెక్ట్గా నాకు చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆ విషయం మాట్లాడతా. అంతేగాని ఈ 4 కూర్చుకొని ఎట్లయినా, ఈ 4 పాపం ఏం తెలీదు, నచ్చంది నాకు. ఏమన్నా విషయం పాస్టర్ గారు చేస్తే నచ్చంది నాకైనప్పుడు ఈ 4 అమాయకులను తీసుకొచ్చి నేను వాళ్ళకి చెప్పి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను ఇక్కడికి వచ్చి స్టాప్ చేయటం అనేది సద్విమర్శ అంటారు. అది అన్నాను చెప్పండి, సద్విమర్శ కాదు అది, అదొక దురుద్దేశం. ఒకవేళ నాకు నచ్చలేదు కాబట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను భక్తురాలనే కదా, ఆత్మీయురాలనే కదా, నేను స్వార్థం లేని వ్యక్తిని చెప్పుకుంటున్నాను, గర్వం లేదని చెప్పుకుంటున్నాను. కాబట్టి నిజంగా యథార్థంగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభా మరి పాస్టర్ గారు ఇలా చెప్పారు, దీని సంగతి ఏంటి, నాకేం చెప్తావు అంటే దేవుడు నాకు చెప్తాడు. అప్పుడు నేను సేవకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేను విషయాలు క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది విమర్శ చేస్తారు, విమర్శ చేసేవారు వెనక దుష్టుడు ఉంటాడు. ఎలియాబు దగ్గర కనుక ఆగిపోతే గొల్లియాతును మనము జయించలేమండి. గొల్లియాతును దేవుడు నాకు చెప్పాడు, విమర్శల దగ్గర ఆగొద్దు అన్నాడు. విమర్శల దగ్గర ఆగొద్దు అని చెప్పాడు. కనుక పెద్ద గొల్లియాతును మనము జయించాలి. ఖచ్చితంగా వాడిని మనం ఓడిస్తాం. ఎవరైనా మీ కుటుంబ విషయంలో ఎవరైనా విమర్శిస్తే వాటిని పట్టించుకోవద్దు. నిన్ను విమర్శిస్తే నువ్వు పట్టించుకోవద్దు. అవి నీకు ఎంత మాత్రము కూడా ముందుకు వెళ్ళడానికి క్షేమకరమైనవి కావు. ఒక మాట చెప్తున్నాను, మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థపరచబడిద్ది, దేవుడి వల్ల కలిగిందా అది ముందుకు కొనసాగిద్ది. సియోన్ అపోస్తలిక మినిస్ట్రీ దేవుని వాగ్దానాలు అనే పునాదుల మీద స్థాపించబడింది. ఈ మినిస్ట్రీ పునాదులు కదలకుండా వాగ్దానాలు ఉన్నాయి.
ఏ పోత పట్టి మీద అయినా ఇది నిలబడిద్ది మినిస్ట్రీ. ఈ స్టేజ్ నిలబడలేదు కానీ ఏ పోత మట్టి మీద అయినా నిలబడిద్ది. ఎందుకో తెలుసా? ఈ మినిస్ట్రీకి పునాదులు ఉన్నాయి, ఈ మినిస్ట్రీ కింద కన్నీళ్ళు ఉన్నాయి, ఈ మినిస్ట్రీ కింద నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఈ మినిస్ట్రీ కింద దైవజనులు ప్రార్థనలు ఉన్నాయి, ఈ మినిస్ట్రీ కింద ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఈ మినిస్ట్రీ కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అవమానం పొందిన వాళ్ళు ఉన్నారు, వెలేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చీదరించబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దైవ పిల్లల యొక్క కష్టం ఈ మినిస్ట్రీ కింద ఉంది. యథార్థంగా చెప్పాలంటే గురుజేపల్లి మందిరం కట్టేటప్పుడు ఏల్సూరు పిల్లలు ఇంత లోతు దిగి, అప్పుడు ప్రొక్లైన్ లేవండి పునాదులు తీయడానికి. ఏల్సూరు మగ పిల్లలు ఇంత లోతు దిగి పునాదులు తీశారు వాళ్ళు. అంత కష్టముతో ప్రారంభించబడింది మినిస్ట్రీ. అబ్బా ఏంటి జనం చాలామంది వచ్చారే అని అంటే ఎన్నో కన్నీళ్ళు, ఎంతో చీకటి శక్తులతో పోరాటం, ఎంత పోరాటమో చీకటి శక్తులతో. దయ్యాలు మాట్లాడిని ఎదుర్కొచ్చి ఈ ఊర్లో లేకుండా చేస్తానన్నాయి, దయ్యాలు ఈ ఊర్లో లేకుండా చేస్తానన్నాయి. ఒకసారి చెప్పేది, ఒక దయ్యం చెప్తుంది, ఒక రోగం పెడితే ఇంక కోలుకోలేవు అన్నాడు అన్నమాట వాడు. నేను చెప్పాను నువ్వు కోలుకోలేవు చూసుకో అని చెప్పాను నేను. హల్లెలూయా. నువ్వు ఎన్నడికి నా విషయం కోలుకోలేవు, ఎన్నడూ నా విషయం కోలుకోలేవు. నాకు ఈ ఊరు వచ్చిన కాడి నుంచి అనారోగ్యాలండి, సేవకు వచ్చిన కాడి నుంచి. 2010 డైరీ తిరిగేస్తుంటే నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కానీ బ్యార్నీల దగ్గర ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళాను. కొండేపి మీదుగా దర్శి వెళ్ళాలని అనుకున్నాము. దారిలో టైరు పంచర్ ఇవన్నీ డైరీలో ఉన్నాయి. దారిలో పంచర్ పడింది, పొదిలి దగ్గర ఆగాము. బస్సుతో బండి అక్కడ పడేసి బస్సులో మేము దర్శి వచ్చాము. చింతాయిపాలెం వెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసామన్నీ 2007 డైరీలో నేను చదువుకుంటా ఉన్నాను అన్నమాట. బ్యార్నీలో వెళితే అక్కడికి మేము బండి మీదే వెళ్ళాం. పాస్టర్ గారు నేను బండి మీద మొత్తం పర్యటన చేసి వచ్చామన్నమాట. కాలినడకలో బండి మీద ఎండలో ఆరాధనలకు వెళ్ళొస్తుంటే కాళ్ళు మాడేయి, పైన ఎండ కాలేదన్నమాట. ఇలాంటి కష్టముతోటి ప్రారంభించబడింది ఈ పరిచర్య. నిందలు, అవమానాలు. ఒక గ్రామస్తులు అన్నారు, బతకలేక ఇట్లా అడుక్కోవడానికి వచ్చారా అన్నారు. అడుక్కోవటానికి వచ్చామో, దేవుని రాజ్యానికి మనుషులను అప్పగించడానికి వచ్చామో, దేవుడు రుజువు చేశాడు మా తన దైవజనులు అని. హల్లెలూయా. దయ్యపు శక్తులతో పోరాడాం, చాతబడి శక్తులతో పోరాడాం. దీనంతటికీ ఈ మినిస్ట్రీ మీద దేవుని కృప ఉన్నది. నేను చెప్తున్నా, ఈ మినిస్ట్రీకి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడారా? నేను చెప్తున్నా, ఎవరైనా పోరాడతారా వారు దేవునితో పోరాడినట్టే. బైబిల్ స్పష్టంగా చెప్తుందండి, దేవుని వల్ల కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి. మామూలుగా నేల మీద వేసిన పునాది కాదు మినిస్ట్రీ యొక్క పునాదులు. నేల మీద వేయలేదు, బహు భయముతోటి, బహు దీనత్వంతో, కన్నీళ్లతోటి పునాదులు వేయబడ్డాయి. దయచేసి నేను చెప్తున్నాను, మీ పిల్లలను ఈ మినిస్ట్రీలో దైవజనులుగా చేయండి. వారు గొప్ప ప్రాంతాలకి కాపరులుగా మార్చబడతారు. సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో నిన్న గ్రాడ్యుయేషన్ చూశారు కదా. ప్రతి విశ్వాసి బిడ్డ ఈ యొక్క బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవ్వాలి. కేవలం సేవకు మాత్రమే కాదు, బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. కనుక ఖాళీగా ఉన్న టైంలో మీ పిల్లల్ని ట్రైనింగ్ పంపించడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ యొక్క కొండ విషయంలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామా, అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డామా, వ్యతిరేకంగా మనుషులు ఈ కొండకి మా మీదకి వ్యతిరేకంగా వచ్చారా, అధికారుల నుంచి కొండ వదులుకోమని ఫోన్సే వచ్చినాయా, ఇలాంటివన్నీ మాకు జరిగినాయండి. అయినప్పటికీ కూడా దైవజనులకి ఒక ఆయన అన్నాడు, మరి ఆయనకి ఎట్ట కనపడ్డాడు పాస్టర్ గారు తెలియదు కానీ కొంచెం ఎత్తు తక్కువే కానీ గుండె మాత్రం పెద్దదే పాస్టర్ గారికి అన్నాడు ఆయన. మరి ఆయనకి ఎట్ట కనపడ్డాడు, గుండె మనిషి తక్కువే కానీ గుండె పెద్దది. ఆ వంతున మొబ్బు పట్టుకొస్తుంటే ఆ స్టేజ్ నుంచి దిగడైంది మీటింగ్స్లో. గుండె పెద్దది కాదు, పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్నాం అది. హల్లెలూయా. దయచేసి నేను చెప్తున్నా, ఇప్పటికీ బహుదీనత్వంతో ఈ మినిస్ట్రీ కొనసాగుతుందండి. మీరు లేకుండా మేము లేమని యథార్థంగా నేను చెప్పగలను.
మీ సహాయం లేకుండా ఈ మినిస్ట్రీ లేదు, మీ ప్రార్థన లేకుండా ఈ మినిస్ట్రీ లేదు, మీ చేతులు అందించకుండా ఈ మినిస్ట్రీ లేదు. మేము ఈ రీతిగా క్షేమముగా ఉన్నామంటే మా కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారు. ఇందా చెప్పాను కదా 10 మంది కావాలన్నారని. పాస్టర్ గారికి ఎక్కువ మందే ఉన్నారు పిల్లలు, 10 మంది కావాలి అని అన్నారు ఆయన. అది అమ్మకు తెలుసు. సంతకం పెట్టడానికి ఎంతగా మేము ఒత్తిడి చేసాము, ఆయన్ని ఎంతగా ఒత్తిడి చేసాము. కానీ ఇప్పుడు అనేక మంది మినిస్ట్రీలో చెల్లెళ్ళని ఇచ్చాడు. అన్నయ్యకి మంచిగా ఉంటే బాగుండు అని అనుకునే మనుషులు, కన్నీరు గార్చే మనుషులు చాలామంది మినిస్ట్రీలో దేవుడు మాకు ఇచ్చాడు. ఇక ముందుకును ఈ మినిస్ట్రీ ఎట్లా కొనసాగాలని నేను తెలియచేస్తున్నానంటే, దయచేసి నేను చెప్తున్నాను, ప్రతి ఇంటిలో ఒక దైవజనుడు తయారవ్వాలి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో ఒక దైవజనుడు తయారవ్వాలి. ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి చదువుకోగలిగిన, వ్రాయగలిగిన ప్రతి వ్యక్తి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవ్వాలి. ఆమెన్. బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవ్వాలి. మనం ఏం బోధ చేస్తున్నామో ఆ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో ఆ బోధ మీకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఒక బోధ, బయట ఒక బోధ అనే విషయాలు దయచేసి మనసును పెట్టొద్దు. నీ ఆత్మీయ నాయకుడు నిన్ను ఎట్లా నడిపిస్తున్నాడో ఆ బోధలోనే ఉండాలి. నీ ఆత్మీయ నాయకుడు కట్టుకోడు కాదు, నీ గొంతు కొయ్యడానికి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. హల్లెలూయా. మీకు అంతకుముందు చెప్పాలి, మేము సేవ ప్రారంభంలో గురిజప్పల్లో ఒక విశ్వాస దగ్గరికి మరొక సంఘానికి వెళ్ళే విశ్వాస వచ్చింది. అప్పుడు గురిజప్పలకి 5 గంటలకు బస్సు ఉండేది ఉదయకాలం. ఆ బస్సుకి పేటకు వెళతారనమాట వేకోజామున. ఆమె ఏం చేసిందంటే, ఆ రాత్రి మా విశ్వాస దగ్గర ఉంది, వేరే సంఘానికి చెందిన ఆమె వచ్చి ఒక మాట చెప్పింది మా విశ్వాసకి. ఈ సేవకుడు కుర్రోడు కదంటమ్మా, వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు, నువ్వు పెద్దదానివి, నువ్వు నడిపించు, సేవకులు నువ్వు నడిపించాలి. ఎందుకంటే వాళ్ళు కుర్రోళ్ళు కదా, వాళ్ళకి తెలియదు కనుక నువ్వు అన్ని విషయాలు చెప్పు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మబాకు, మన మూలాలు వేరు, మన కథ వేరు అని చెప్పి వెళ్తే మా విశ్వాసం ఏమందంటే, మరి ఈ దైవజనుడికి దేవుడు అప్పగిచ్చాడు కదా, ఆయన చెప్పినట్టు నేను వినాలి కదా అందామె. అప్పుడు ఆమె ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కుర్రోడిని బట్టి నీ మూలాలు మార్చుకుంటావా, మార్చుకోబాకు, కనుక నువ్వు పెద్దదానివి, నువ్వు చెప్పినట్టు వినాలనే మాట ఉపయోగించింది. సరే, ఆమె వెళ్ళిన తర్వాత 5 గంటలకు బస్సు వస్తుందని హడావుడిగా వెళితే, అక్కడికి బస్సు ఎక్కినాక దేవుడు ఆమెను గద్దించాడంట. ముందు దిగిపోయి, ఏ దైవజనుడికైతే నువ్వు అప్పగించబడ్డావో ఆ దైవజనుడికి లోబడని చెప్పు ఆమెకి వెళ్ళంటే, ఆమె బస్సు ఎక్కిన ఆమె దిగి బస్సు పోగొట్టుకొని మరలా వచ్చి ఆ విశ్వాసతో చెప్పి అప్పుడు వెళ్ళిందనమాట. హల్లెలూయా. కనుక దయచేసి చెప్తున్నా, ఇది తేలికగా వేసిన పునాదులు మాత్రం కాదండి. తేలికగా వేసిన పునాదులు కాదు. తేలికగా వేసిన పునాదులు ఇళ్ళకి బీట్లు వస్తాయి, నెర్రెలు వస్తాయి. కానీ మినిస్ట్రీని దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నేను చెప్తున్నాను, ఒకవేళ దైవజనుడికి ప్రస్తుతం నాలుక స్పష్టంగా లేకపోయినా ఆయన మీద ఉన్న అభిషేకం చాలా గొప్పది దైవజనుడి మీద. ఎందుకంటే మీకు ఎడమ కానీ నేను ఒక భారీగా నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి అనేక సార్లు ఆయన దైవజనుడు అని దేవుడు నాకు రుజువు చేశాడన్నమాట. ఆయన దైవజనుడు, ఆయన నోటి మాట శ్రేష్టమైనది, ఆయన నోటి మాట శ్రేష్టమైనది. యథార్థంగా నేను ఆ విషయాన్ని చెప్పగలను. నాకు అనిపించింది, ఒక్కోసారి ఆయన తెలియకుండా చెప్తాడా ఏంటని నాకు అనిపించింది. ఆయన తెలియకుండా చెప్పినా అది ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిచర్యకు ఆయన పిలుచుకున్నాడు. ప్రారంభంలో 4 వ్యక్తులుగా మేము ఈ పరిచర్యకు వచ్చాం, గురుజప్పలికి వచ్చాం, ఒక్క సెంటర్కి వచ్చాం పరిచర్యకి. అనేక సెంటర్స్ను దేవుడు మనకిచ్చాడు. దాదాపుగా 30 గ్రామాలు, కొన్ని పట్టణాలు ఈ మినిస్ట్రీకి అనుసంధానమై ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 30 కలుస్తాయి. విస్తరించటమే సియోన్ అపోస్తలిక మినిస్ట్రీ యొక్క లక్ష్యమై ఉన్నది. నాకు ఈ మధ్య అనిపిస్తుంది, రాత్రులు కూడా నిద్రపోకుండా ఆరోగ్యంగా ఉండేది కనుక ఉంటే రాత్రి కూడా కలిసి వచ్చేది పని చేయడానికి అనిపిస్తుంది నాకు. రాత్రి కూడా కలిసి వచ్చేది, ఆ గంటలు కూడా కలిసి వస్తాయి అన్న తీవ్రత, ఆశ నాకు ఎక్కువైపోతూ ఉన్నదన్నమాట. రోజు రోజుకి ఆ అగ్ని ఎక్కువ రగులుతూ ఉన్నది. కనుక దేవుడు ఖచ్చితంగా ప్రారంభం నుంచి అట్లానే కొనసాగుతూ ఉన్నది. 2010, 2012 డైరీలు నేను చదువుకుంటూ కూర్చుంటాను. అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. దేవుడు ఇంతగా తోడుగా ఉండి
సహాయం చేశాడా ఈ మినిస్ట్రీని స్థాపించడానికి? ఇప్పుడున్న పరిస్థితి లేదండి. సోప్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నాకు తెలుసు. నూనె కొనడానికి డబ్బులు లేని పరిస్థితులు నాకు తెలుసు. సరైన బట్టలు కొనడానికి, జాకెట్ మడతలు పడి ఇస్త్రీ లేనిది బట్టలు వేసుకొని ఒక్కోసారి నేను ఊర్లకి గృహాలు దర్శించడానికి వెళ్ళేదాన్ని, ఇస్త్రీ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు, పేదరికం నుంచి పరిచర్య ప్రారంభించబడింది. అప్పుడు బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తొట్లకు నింపుకోవడం, ఇప్పుడు మోటారు స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఉదయకాలం వెళ్ళేసి పాస్టర్ గారు బోరింగ్ కొట్టేవారు, నేను నీళ్లు మోసేదాన్ని. అట్లా పరిచర్య ప్రారంభించబడింది. ఎక్కడికి వెళితే అక్కడ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా సరే మేము ఈ గ్రౌండ్లో నా పాకాలను పడుకున్నాం. ఇవన్నీ దోమలు కొట్టిపోయినాయి. అయినప్పటికీ కూడా ఏసీ రూమ్ ఉంది, మంచి బెడ్ ఉంది, వెళ్ళొచ్చు, పడుకోవచ్చు. పాస్టర్ గారు ఒకే మాట అన్నాడు, ఈ కొండ దగ్గర పడుకోపోతే ఈ కొండ ఇమని దేవుడిని అట్టు అడుగుతాం అన్నాడు. అంతే.